డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాట్రిక్స్ చాప్టర్లోని క్రామర్స్ రూల్ గురించి చెప్పుకోబోతున్నాము. ఇది మనకు మ్యాట్రిక్స్ చాప్టర్లో టోటల్గా 22 మార్క్స్ వస్తాయి. దాంట్లో ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్గా అడిగే క్వశ్చన్ ఒకటి క్రామర్స్ రూల్. వెరీ ఈజీ క్వశ్చన్. ఈజీగా మీరు 7 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈ మెథడ్స్ నేర్చుకుంటే. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 1. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 6. థర్డ్ ఈక్వేషన్ x ప్లస్ 4y ప్లస్ 9z ఈక్వల్ టు 3. ఈ 3 ఈక్వేషన్స్ మనకి ఇచ్చింది ఇక్కడ. దీంట్లో సొల్యూషన్లో క్రామర్స్ రూల్ క్వశ్చన్లో ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ డెల్టా ఈక్వల్ టు డెట్ వాల్యూస్ తీసుకోవాలి. మరి దీంట్లో వాల్యూస్ ఏ విధంగా తీసుకుంటామంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్లోని ఎక్స్ వై జెడ్ వీటి కోఫిషియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ డెట్లో తీసుకోవాలి. వాటి వాల్యూస్ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వై జెడ్ ఈ మూడింటికి కోఫిషియన్స్ 1 1 1గా ఇచ్చిండు కనుక 1 1 1 తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో కోఫిషియంట్ 2 2 3 2 2 3. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్లో 1 4 9 1 4 9. వీటిని డెట్లో తీసుకొని దీని యొక్క డెట్ వాల్యూ మనం కనుక్కోవాలి. డెట్ వాల్యూ కనుక్కోవడం చూడండి. ఫస్ట్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసుకోవాలి. 1గా 1 ఉంది దీంట్లో. ఫస్ట్ ఎలిమెంట్ 1 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ 1 ఎలిమెంట్ యొక్క రో కాలం ఇవి రెండు తీసేయగా మిగిలిన నెంబర్స్ 2 3 4 9. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దీన్ని ఏ బి సి డి అనుకుంటే ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి ఇది ఫార్ములా. అంటే ఆ ఫార్ములా గుర్తు లేకుండా ఈజీగా మీరు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ విధంగా వాల్యూస్ వస్తాయో వాటిని ఇక్కడ మనం వేసుకోవాలి. అంటే 2 ఇంటూ 9 18 మైనస్ 3 ఇంటూ 4 12 ఇది ఫార్ములా ఏడి మైనస్ బీసీ. ఫస్ట్ ఎలిమెంట్ మళ్ళీ ఒకసారి వినండి ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని 1గా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దీన్ని కాలం రో ఎలిమినేట్ చేయగా మిగిలిన నెంబర్స్ 2 3 4 9 ఉంది. దీంట్లో క్రాస్ మల్టిప్లై చేసినట్టుగా ఈ రెండింటిని ఇంటూ చేసి మధ్యలో మైనస్ పెట్టాలి. ఇది ఫార్ములా ఏడి మైనస్ బీసీ. అంటే 2 ఇంటూ 9 18 మైనస్ 3 ఇంటూ 4 12 ఇది ఫస్ట్ ఎలిమెంట్. తర్వాత సెకండ్ ఎలిమెంట్కి సింబల్ మాత్రం చేంజ్ చేయాలి. ఇది ఫార్ములానే. ఇది కూడా ఎందుకు ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. ఇక్కడ +1 ఇచ్చింది కనుక మనం -1గా తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1 ఉన్న రో కాలం తీసేయగా మిగిలిన నెంబర్స్ 2 3 1 9. ఇప్పుడు వీటి క్రాస్ మల్టిప్లై చూస్తే 2 ఇంటూ 9 18 మైనస్ 3 ఇంటూ 1 3 18 మైనస్ 3 ప్లస్ నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 1 +1. ఫస్ట్ ఎలిమెంట్కి సింబల్ ఏది ఉందో అదే పెట్టుకోవాలి. థర్డ్ ఎలిమెంట్కి ఏ సింబల్ ఉంటే అది పెట్టుకోవాలి. మిడిల్ ఎలిమెంట్కి మాత్రం ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ది డెట్ కనుక్కుంటున్నాం. థర్డ్ ఎలిమెంట్ +1 1. ఇప్పుడు ఈ 1 ఉన్న రో 1 ఉన్న కాలం తీసేయగా మిగిలిన నెంబర్స్ 2 2 1 4. ఇప్పుడు దీని ఫార్ములా 2 ఇంటూ 4 8 మైనస్ 2 ఇంటూ 1 -2. ఈ విధంగా డెట్ వాల్యూస్ కనుక్కోవాలి. అయితే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే చూడండి 18 మైనస్ 12 6 వస్తుంది. 6 ఇంటూ 1 6. నెక్స్ట్ 18 మైనస్ 3 15 15 ఇంటూ -1 -15. నెక్స్ట్ 8 మైనస్ 2 6 ఇంటూ 1 6 అంటే 6 -15 + 6 వచ్చింది. 6 + 6 12 -15 ఈక్వల్ టు -3. అంటే డెట్ వాల్యూ అంటే డెల్టా అనుకున్నాం. ఫస్ట్ డెట్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో దాని ఈక్వల్ టు -3 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే డెల్టా 1 తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని డెల్టా అనుకున్నాం. దీన్ని సెకండ్ దాన్ని డెల్టా 1 అనుకుంటున్నాం. మరి డెల్టా 1 ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం తీసుకున్న దాంట్లో డెల్టాలో ఏ విధంగా తీసుకున్నాం XYZ వాటి కోఫిషియన్స్ తీసుకున్నాం కదా. దీంట్లో డెల్టా 1లో ఏం చేయాలి అని అంటే డెల్టాలోని మనం ఫస్ట్ కాలం ఏదైతే ఉందో 1 to 1 రిమూవ్ చేసి ఇచ్చిన ఈక్వేషన్లోని ఈక్వల్టీ ఇచ్చిన ఈక్వేషన్లో నెంబర్స్ 1 6 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 ఎలిమెంట్స్ని ఈ 1 to 1 ప్లేస్లో చేంజ్ చేసుకోవాలి. ఈ మిగతా సెకండ్ కాలం థర్డ్ కాలం యాజ్ టీజ్గా రాసేస్తాం ఈ రెండింటిని. ఈ ఫస్ట్ కాలంను మాత్రం చేంజ్ చేసి ఏం పెట్టుకోవాలి 1 6 3 పెట్టుకుంటే చూడండి ఇక్కడ 1 1 6 3 అనే ఎలిమెంట్స్ వచ్చినాయి. మిగతా ఈ సెకండ్ కాలం
థర్డ్ కాలం సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి డెల్టాలో ఏ విధంగా అయితే డెట్ వాల్యూ కనుక్కున్నామో సేమ్ అదే విధంగా డెల్టాలో మనము ఏ విధంగా డెట్ వాల్యూ కనుక్కున్నామో ఈ డెల్టా 1కి కూడా సేమ్ అదే విధంగా డెట్ వాల్యూ కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కున్నామో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేసినాం, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ 1కి 1 తీసుకున్నాం. తర్వాత ఈ 1 ఉన్న రో కాలం తీసేస్తే మిగిలిన నెంబర్స్ 2 3 4 9. దీనికి క్రాస్ మల్టిప్లై చేయాలని చెప్పినా కదా, ఏ విధంగా చేసినాం, క్రాస్ మల్టిప్లై 2 × 9 18 -3 × 4 12. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏది ఉంటే అది తీసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ ఏముంది, 1 ఉంది. దీనికి సెకండ్ ఎలిమెంట్కి మాత్రం సింబల్ చేంజ్ చేయాలని చెప్పిన. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. +1 ఉంది కనుక -1 తీసుకున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ ఎలిమెంట్ ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయంగా మిగిలిన నెంబర్స్ 6 3 3 9. ఇప్పుడు దీనికి 6 × 9 54 -3 × 3 9 54 -9. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ సేమ్ మళ్ళీ 1 ఉంది, +1కి 1 తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1 రో కాలం తీసేయగా మిగిలిన నెంబర్స్ 6 2 3 4. దీనికి డెట్ వాల్యూ కనుక్కుంటే 6 × 4 24 -2 × 3 6 24 -6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 18 - 12 6 6 × 1 6. నెక్స్ట్ 54 - 9 45 × -1 -45 24 - 6 18 × 1 18. అంటే ఫస్ట్ సింప్లిఫై చేస్తే 6 - 45 + 18 వచ్చింది. ఇప్పుడు 6 + 18 24 - 45 = -21. ఇది డెల్టా 1 వాల్యూ. డెల్టా 1 వాల్యూ -21 వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డెల్టా 2 కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి, డెల్టా 2 అంటే డెల్టా 1లో ఏం చేసినాం, ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి 163 ఈక్వల్ ఇచ్చిన వాల్యూస్ ఏ విధంగా పెట్టుకున్నామో ఇప్పుడు డెల్టా 2లో 1 అంటే ఫస్ట్ కాలం రిమూవ్ చేసి నెంబర్స్ చేంజ్ చేసినాం. ఇప్పుడు డెల్టా 2 అంటే సెకండ్ కాలం చేంజ్ చేయాలి. సెకండ్ కాలంలో ఈ నెంబర్స్ సెకండ్ కాలంలో పెట్టుకోవాలి. డెల్టాలోని ఫస్ట్ థర్డ్ ఏ ఉన్నాయో అవి యాస్ట్రీస్గా అదే విధంగా ఉంటాయి. ఓన్లీ సెకండ్ కాలంలో మాత్రమే ఈ నెంబర్స్ని చేంజ్ చేసుకొని సేమ్ యాస్ట్రీస్గా డెల్టా 1లో ఏ విధంగా డెట్ వాల్యూ కనుక్కున్నామో డెల్టా 2 కూడా అదే విధంగా కనుక్కోవాలి. మళ్ళీ ఒకసారి డెల్టా 2 ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం. డెల్టా 2 ఫస్ట్ ఎలిమెంట్ 1 తీసుకున్నాం. 1 ఉన్న రో కాలం తీసేస్తే మిగిలిన 6 3 3 9 నెంబర్స్. దీనికి 6 × 9 54 -3 × 3 9. తర్వాత సెకండ్ ఎలిమెంట్కి సింబల్ చేంజ్ చేయాలని చెప్పిన కదా, +1 ఉంది -1. ఇప్పుడు 1 ఉన్న రో కాలం తీసేస్తే 2 3 1 9. దీంట్లో 2 × 9 18 -3 × 1 -3. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 1 ఉంది, +1. 1 ఉన్న రో కాలం తీసేస్తే 2 6 1 3. దీంట్లో 2 × 3 6 -6 × 1 6 6 -6 6 వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 54 - 9 45 × 1 45. నెక్స్ట్ 18 - 3 15 × -1 -15. థర్డ్ది 6 - 6 అంటే 0 0 × 1 0 కనుక ఇక్కడ 0 మెన్షన్ చేయలేదు. ఇక ఫస్ట్ రెండింటిది 45 - 15 వాల్యూ ఎంత వచ్చింది, 30 వచ్చింది. డెల్టా 2 వాల్యూ 30. సేమ్ అదేవిధంగా ఇప్పుడు డెల్టా 3 వాల్యూ అనుకుంటున్నాం. 3 అంటే థర్డ్ కాలం చేంజ్ చేసుకోవాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో 163 పెట్టినాం. డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో 163 పెట్టినాం. డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో 163. ఈ మరి ఫస్ట్ కాలం సెకండ్ కాలం మాత్రం డెల్టాలో ఉన్న ఏమైతే కాలమ్స్ ఉన్నాయో యాస్టీజ్గా రాసుకుంటాం. 3లో మాత్రమే 163 అనేది చేంజ్ చేసుకొని సేమ్ యాస్టీజ్గా డెల్టా వాల్యూ 3కి డెట్ వాల్యూ అనుకుంటాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టే మళ్ళీ ఒకసారి చూడండి. 1 తీసుకున్నాం. 1 ఉన్న రో కాలం తీసేస్తే 2 6 4 3 నెంబర్స్ ఉన్నాయి. 2 × 3 6 6 × 4 24 6 -24. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ +1 ఉంది, -1. 1 ఉన్న రో కాలం తీసేస్తే 2 6 1 3 2 × 3 6 -6 × 1 -6. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కూడా 1 ఉంది, +1. 1 ఉన్న రో కాలం తీసేస్తే 2 2 1 4 2 × 4 8 -2 × 1 2. దీన్ని సింప్లిఫై చేస్తే 6 - 24 -18 × 1 -18. 6 - 6 0 0 × -1 అంటే 0. నెక్స్ట్ 8 - 2 6 6 × 1 6
అంటే -18, దీని వాల్యూ -18 వచ్చింది, దీని ఈక్వల్ టు 0, దీని ఈక్వల్ టు 6 వచ్చింది. -18 + 6 చేస్తే -12, అంటే డెల్టా3 వాల్యూ -12 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం లాస్ట్గా క్రామర్స్ రూల్లో మనం కనుక్కోవాల్సింది x, y, z వాల్యూస్ సాల్వ్ చేయాలంటే మనం కనుక్కోవాల్సింది x, y, z వాల్యూస్. మరి లాస్ట్ ఫార్ములా ఏంటంటే x = Δ1/Δ. y వాల్యూ yకి ఫార్ములా x ఫార్ములా Δ1/Δ, y Δ2/Δ, z Δ3/Δ. మరి వాల్యూస్ ఆల్రెడీ మనం పైన కనుక్కున్నాం. Δ1 వాల్యూ ఎంత వచ్చింది? -21, డెల్టా -3 వచ్చింది. కింద అన్నిటికీ సేమ్ ఫార్ములా ఉంటుంది. డెల్టా వాల్యూ -3. పైన మాత్రమే చేంజ్ అవుతుంది. x Δ1, y Δ2, z Δ3. ఇది గుర్తుంచుకోండి. కింద సేమ్ ఉంటుంది, పైన మాత్రం చేంజ్ అవుతుంది. x Δ1/Δ. డెల్టా -21 వచ్చింది, Δ1 -21 వచ్చింది, డెల్టా -3 వచ్చింది. -21/-3. మైనస్కి మైనస్ క్యాన్సిల్ చేస్తే 3, 21/3. 3తో 21 క్యాన్సిల్ చేస్తే 7, అంటే x వాల్యూ 7. నెక్స్ట్ y Δ2/Δ. Δ2 వాల్యూ 30 వచ్చింది, డెల్టా -3. 30/-3. 3తో 30ని క్యాన్సిల్ చేస్తే 10, మైనస్ ఉంది కనుక -10. y వాల్యూ -10. నెక్స్ట్ z Δ3/Δ. Δ3 వాల్యూ -12, డెల్టా -3. మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3, 4 = 12, z 4. ఇప్పుడు x 7, y -10, z 4. Solution is x = 7, y -10, z 4. This is the important question, easy answer. Okay, thank you.